తెలుగు నవలా సామ్రాజ్యాన్ని దాదాపు 3-4 దశాబ్దాల పాటు ఏకదాటిగా ఏలిన నవలా సామ్రాజ్ఞి యుద్ధపూడి సులోచనారాణి అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ నవలా రచయిత్రి యుద్ధపూడి సులోచనారాణి 5వ వర్ధంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సులోచనారాణి మధ్యతరగతి కుటుంబంలోని బాంధవ్యాలు, ఆత్మీయత, అనురాగాలు, ఆత్మస్థైర్యాలకు అక్షర రూపాన్ని ఇచ్చారని కొనియాడారు. కోశాధికారి ఆదం షఫీ, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాలు మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు యుద్ధపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 10వ సంవత్సరం నుంచి ఆమె కవిత్వం రాయటం కూడా మొదలుపెట్టింది. ఆ 20వ సంవత్సరం వచ్చేటప్పటికి అమితమైనటువంటి నవలలు, కథలు, వ్యాసాలు రాయటం జరిగింది. ఆమె కథలు అన్నీ కూడా మధ్యతరగతి కుటుంబానికి, పేద కుటుంబం, వాళ్ళకు సంబంధించినటువంటి బాంధవ్యాలు, సంబంధాలు, ఆత్మస్థైర్యంగా ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది ఆమె ఎక్కువగా కుటుంబ సమస్యల మీద ఎక్కువగా రాయటం జరిగింది. ఆమె ఈ మధ్యతరగతి కుటుంబంలో అనేక కథలు, అనేక ఈ బాంధవ్యాలు, సంబంధాలు, ఆడపిల్లలు ఏ విధంగా ఆత్మస్థైర్యంగా ఉండాలి అనే దాని మీద ఎక్కువగా రాసి ఆడపిల్లలకు ఎక్కువగా ధైర్యంగా చూపించే ఆమె నవలలో ఎక్కువగా చూపించేది. తెలుగు నవలా ప్రపంచ సామ్రాజ్ఞి, ప్రేమ కథల రాణి, ఈ విధంగా ప్రశస్తి చెందిన యద్దనపూడి సులోచనారాణి గారు 70వ దశకంలో దాదాపు తెలుగు నవలా ప్రపంచంలో 3-4 దశాబ్దాల పాటు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. వీరు రచించిన చాలా నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. సెక్రటరీ, జీవన తరంగాలు, చండీప్రియ, మీనా, రాధాకృష్ణ ఇటువంటి నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. అదేవిధంగా టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు ఉరుతో ఊగించిన తెలుగు సీరియల్ ఋతురాగాలు కూడా యద్దనపూడి సులోచన గారి రచన. ఇదే విధంగా రాధా, మాధవ్, అగ్ని శిఖరాలు ఇలాంటివన్నీ కూడా తెలుగు టీవీ సీరియల్స్లో వచ్చి వీక్షక లోకాన్ని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి స్వప్న లోకాల్లో విహరింపజేసిన మహోన్నతమైన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.